శ్రీ సాయిరామ్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం జ్ఞానయోగంలో ఉన్నాం. జ్ఞానకర్మ సన్యాస యోగం ఇది. సో అది మనం మొన్నటి వరకు 36 శ్లోకాలు మనం చేసుకున్నాం. ఈరోజు 37వ శ్లోకం స్టార్ట్ చేద్దాం. 36వ శ్లోకంలో ఒకవేళ ఆయన ఏం చెప్పాడంటే, ఒకవేళ అపిచేత్ అసి పాపాభ్యో సర్వేభ్య కృత్తమః సర్వం జ్ఞానప్లవేన ఏవ రుజనం సంతష్టిచి అంటున్నాడు. అంటే ఒకవేళ పాపాత్ములందరికంటే నీవు ఒక మహాపాపివి అయినచ్చో, నువ్వు ఒక మహాపాపివి అయినట్లయితే, అంటే నువ్వు పాపాలు అన్నది చేస్తూనే ఉంటారు. అది ఎప్పటి నుంచి వస్తున్నాయి అన్నది అది పూర్వజన్మ నుంచి, అంటే అంతకుముందు జన్మ ఈ పాపాలు నీకు ఒక్కొక్కటి ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి. అయితే ఈ పాపాలు పోవాలి అంటే నువ్వు ఏం చేయాలి? ఈ పాపాలు పోవాలి అంటే నువ్వు ఎలాగా? జ్ఞాన నౌక అంటే జ్ఞానతత్వం. ఈ జ్ఞానతత్వంతో నీలో ఉన్న పాపాలు భగ్నం అయిపోతాయి. ఎలా భగ్నం అవుతాయి అంటే ఆయన ఉదాహరణ చెప్పారు. నువ్వు ఒక చిన్న నౌకను పట్టుకొని సముద్రాన్ని దాటిపోగలవు. అంటే ఈ జ్ఞానం అనేది నీకు ఏర్పడించో, అంటే ఈ జ్ఞానతత్వం, తత్వజ్ఞానం, ఈ తత్వజ్ఞానం అన్నది నీకు ఏర్పడించో నువ్వు ఈ పాపం అనే సముద్రం నుండి నువ్వు దాటిపోగలవు. నిస్సందేహంగా పూర్తిగా దాటగలవు అంటున్నాడు. నిస్సందేహంగా అంటే అక్కడ సర్వం జ్ఞానప్లవైన ఈ జ్ఞానమైన నౌకతోని రుజినం సంతరిష్యసి అంటున్నాడు. సంతరిష్యసి అంటే పూర్తిగా నువ్వు దాటగలవు అనేసి 36వ శ్లోకంలో ఆయన చెప్పాడు. అంటే నీకు భగవంతుని తాలూకా తత్వజ్ఞానం నీకు రావాలి. ఆ భగవంతుని తత్వజ్ఞానం రావాలి అంటే మంచి గురువు నీకు ఉండాలి. ఆ గురువు దగ్గర నువ్వు బోధన చేసినట్టయితే, ఆయన ఉపదేశం నువ్వు విన్నట్టయితే, ఆ ఉపదేశం ప్రకారం నీకు ఒక జ్ఞానాన్ని కలుగుతుంది. ఈ తత్వజ్ఞానం అన్నది ఎలా కలుగుతుంది అంటే ఓన్లీ భగవంతుని తాలూకా జ్ఞానం మీద, భగవంతుని మీద నీ సర్వం నువ్వు అక్కడ అర్పించినట్టయితే నీకు అది ఏర్పడుతుంది. అంతకుముందు శ్లోకాల్లో చెప్పాడు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు అన్నది మనకు కావాలి. 36వ శ్లోకంలో నువ్వు ఈజీగా దాన్ని, ఈ పాపం అనే సముద్రం, ఏదైతే నీకు పాపాలు ఉన్నాయో, ఏవైతే నువ్వు పూర్వజన్మతో నువ్వు తెచ్చుకున్నావో ఇవన్నీ నీకు పోతాయి అని చెప్తున్నాడు. ఎలా పోతాయి అంటే తత్వజ్ఞానం ద్వారా ఆ నౌకను నువ్వు ఎక్కినట్టయితే ఈ సముద్రాన్ని దాటించుతుంది అన్న భావనతో భగవంతుడు చెప్పాడు. అయితే ఈ శ్లోకంలో ఏంటన్నాడు? యథాంసి, ఇక్కడ చూడండి, యథైధాంసి సమిద్ధోగ్ని అంటే ఇక్కడ సమిద్ధి అగ్ని భస్మసాత్ కురుతే అర్జున. ఇక్కడ భస్మసాత్ కురుతే అర్జున. కురుతే అంటే ఏంటి? కురుతే అంటే
భస్మం చేసేది. ఇందులో యథైధాంసి సముద్రోగ్ని భస్మ సాత్కారుతే అర్జున. ఫస్ట్ వర్డ్. నెక్స్ట్ జయనాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్కృతే తదా. ఇది శ్లోకం. యథాంసి సముద్ధి అగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జనాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. ఏంటంటున్నాడు అంటే, ఓ అర్జున, యథా అంటే ఎట్లయితే, యథా ఏంటంటున్నాడు, సముద్ది అగ్ని, సముద్ధోగ్ని అన్నాడు కదా, అంటే సముద్ది ప్లస్ అగ్ని. అంటే ఆ అగ్ని ఎలాగా ప్రజ్వలిస్తుంది అంటే, అగ్ని అలా ప్రజ్వలిస్తుంది. ఆ ప్రజ్వలిస్తున్న అగ్ని యథాంసి అంటే నువ్వు వేసే కట్టెలు, నువ్వు ఏంటి వేస్తున్నావు హోమంలో, అవి ఎలా కాలుతున్నాయి, అవి కాలే విధం, ఎలాంటి కట్టెలు, ఆ కట్టెలు ఎండుగా ఉండాలి. అవి ఎంతసేపు కాలుతాయి, ఎంతసేపు లేదు, తక్కని కాలిపోయి బుక్ అయిపోతుంది. అది ఎంత టైం కూడా పట్టదు. అలాగే ఇక్కడ అర్జునుడు అంటే ఇది అర్జునుడికి బోధిస్తున్నాడు. ఇది ఎంత టైం పడుతుంది, నువ్వు అంటున్నావు ఈ పాపం అనే సముద్రంలో ఒక చిన్న నావ ద్వారా నువ్వు దాటిపోతుంది అంటున్నావు. ఇది దాటడానికి ఏంటి, సముద్రం కదా, ఈ సముద్రాన్ని దాటడం ఎలాగా, ఇదేంటి చిన్న సముద్రమా, ఇది చిన్న సముద్రం కాదు కదా, చాలా పెద్ద సముద్రం. ఈ సముద్రాన్ని ఒక చిన్న పడవ ద్వారా నువ్వు దాటిపోతావు అంటున్నావు, ఇలా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్న సంశయంతో భగవంతుడు దాన్ని అడుగుతున్నాడు. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, ఎలా అయితే ఎండుకర్రలు మీద నువ్వు అగ్ని ద్వారా నువ్వు చేస్తావో అది ఎంత టైంలో అది బుగ్ అయిపోతుందో, అలాగే నీలో ఉన్న ఈ పాపాగ్ని అంటే అజ్ఞానం, ఈ అజ్ఞానం కూడాను కట్టెలు మండినంత కాలం, అంటే అది ఎండుగడ్డ ఉంది, ఆ ఎండుగడ్డలో నువ్వు ఒక చిన్న అగ్గేసావు, అది ఎంతసేపు అయితే ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో టక్కన మారిపోతుంది. అలాగే భగవంతుడు కూడా దీనికి టైమే అవసరం లేదు. అది ఎలా అయితే కాలి బుగ్ అయిపోతుందో అలాగే నీ అజ్ఞానం కూడా నీకు బుగ్ అయిపోతుంది. నీ అజ్ఞానం అంటే నీ పాపకర్మలు, నీ పాపకర్మలు అన్నీ ఒక్కసారి భగ్నం అయిపోతాయి. ఎప్పుడు నీ భగ్నం అవుతాయి, నువ్వు తత్వజ్ఞానం తెలుసుకున్నప్పుడు. తత్వజ్ఞానం ఎప్పుడు నీవు తెలుసుకోగలవు, నీ తాలూకా శరీరంలో నీ తాలూకా తత్వం, నీ తాలూకా మనస్సు ఇవన్నీ అక్కడ పెట్టాలి. అక్కడ పెట్టినట్టయితే నువ్వు ఇది మర్చిపోగలవు. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏంటి ఇది, ఎలాగైనా మర్చిపో, పరమాత్మను సాక్షాత్కారమైన జ్ఞాని యొక్క అంటే జ్ఞానం ద్వారా ఇది నీకు భస్మం అవుతుంది. ఆ తత్వజ్ఞానాన్ని నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇది భస్మం అవుతుంది. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని, ఈ అగ్గిలో ఎలా అయితే ప్రజ్వలిస్తుందో, కర్రలు అవ్వని గడ్డి అవ్వని ఎలాగ ఏదైతే ఎండుగా ఉన్నాయో అవి ఎలా అయితే నీకు మండుతున్నాయో అలాగే భస్మం అయిపోతుందో, అలాగే జ్ఞానం అనే అగ్ని కర్మలన్నింటినీ భస్మం అయిపోతాయి. నీ తాలూకా కర్మలు ఏవైతే నువ్వు చేసుకున్నావో, ఎలాంటి కర్మలు, ఈ కర్మలు ఎలాంటి కర్మలు నువ్వు చేస్తున్నావు, ఈ కర్మలు నీకు ఎలా నీకు ఫార్వర్డ్ అవుతున్నాయి అంటే, ఈ కర్మలు సంచిత కర్మలు అంటే ఈ జన్మాంతరం చేసిన సమస్త కర్మలు. అంటే నువ్వు ఈ జన్మ ఎత్తావు, ఈ జన్మ ఎత్తడానికి నీకు కారణం ఏంటి అంటే, నీవు ప్రారాబ్ధంలో చేస్తున్న కర్మలు కంప్లీట్ అవ్వక ఆ కర్మల్ని మళ్ళీ ఈ జన్మకు నువ్వు తీసుకురావడం.
అది ఈ జన్మలో జరుగుతున్న కర్మలు, అవి ప్రారంధంలో చేస్తున్న కర్మలు, ఈ ఈ రెండు కలిసి వెళ్తున్నాయన్నమాట. ఆ రెండును కలిసి నువ్వు కర్మలు చేస్తున్నప్పుడు మంచి కర్మలు అయితే మైనస్ అవుతూ ఉంటాయి, నువ్వు ఇంకా చెడు కర్మలు చేస్తున్నట్టయితే మళ్ళీ యాడ్ అయిపోతుంటాయి. మళ్ళీ నీకు చావు పుట్టుక, నాకు చావు పుట్టుక ఇవన్నీ తప్పదు. అందుకని నువ్వు జన్మను ఎత్తావు. ఈ జన్మ ఎత్తిన తర్వాత నీకు శరీరం ఉంది, మనసు ఉంది, ఇవన్నీ నీకు తోడై ఉన్నాయి. అంటే మనసు, బుద్ధి, శరీరం ఈ మూడు ఒకటైతేనే నువ్వు ఏ పనైనా చేయగలవు. ఏ పని చేయడానికైనా కూడా ఈ మూడు ఉండాలి. దీనితో ఆత్మ అన్నది అది వేరే, దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. నువ్వు చేస్తున్న పనికి ఆత్మకి ఎటువంటి సంబంధం ఉండదు. దట్ ఈస్ స్టాండ్స్ గుడ్. అదనమాట. అయితే ప్రారాబ్ధ కర్మలు ఇప్పుడు చేయుచున్న కర్మలు ఏవైతే నువ్వు చేస్తున్నావో ఆ కర్మలు, అది క్రియమాణ కర్మలు. ఇప్పుడు చేస్తున్నవి క్రియమాణ కర్మలు, ప్రారాబ్ధ కర్మలు, అంతకుముందు సంచిత కర్మలు. ఇవి 3 రకాలు. ఈ కర్మల్ని నువ్వు ఏవైతే పట్టుకొని వచ్చావో, ఆ కర్మలు నువ్వు ఏవైతే మంచిగా చేస్తున్నావో, ఆ మంచిగా చేసినవన్నీ మంచి కర్మలు అవుతాయి. అయితే ఏదైతే నీవు చెడు కర్మలతో వచ్చావో ఆ కర్మలు, ఈ కర్మలు ఇవన్నీ పోవాలి అంటే నీవు పూర్తిగా ఆయనకి దాసోహం అవ్వాలి. నీలో ఉన్న రాగద్వేషాలు పూర్తిగా పోవాలి. పోతూ భగవంతుని పూర్తిగా అర్పితం కావాలి. అంటే అంటే పైన ఏంటవుతుంది, బాహ్య ప్రపంచం గురించి నువ్వు ఆలోచించకూడదు. ఓన్లీ అంతర్ముఖంగానూ భగవంతుని జ్ఞానించుకుంటూ భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. అంతర్ముఖంలో ఉన్న నీ జ్ఞానాన్ని భగవంతునికి అర్పించు. నెక్స్ట్ నీ బాహ్యముఖంగా నువ్వు చూసినట్టయితే నీ కర్మలకు మళ్ళీ అవి అవుతూనే ఉంటాయి. మళ్ళీ నీ కోరికలు పుడతాయి. ఆ కోరికల్ని తీర్చడానికి మరొక కోరిక పుడుతుంది. అవి రాకపోతే నీకు రాగం వస్తుంది. ఆ రాగం ద్వారా ఉన్నట్టయితే నీ మైండ్ పాడవుతుంది. నువ్వు ఇంకా దీనికి రాలేవు. అంతే, తత్వజ్ఞానాన్ని నువ్వు తెలుసుకోలేవు. తత్వజ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే ఇవన్నీ నీకు ఉండకూడదు. ఇవి లేకుండా అక్కడికి వెళ్ళినట్టయితే నీకు అన్నీ ప్రాప్తి అవుతుంది. భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నీ తాలూకా కర్మలు దాటాలి అంటే నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి తత్వజ్ఞానాన్ని నేర్చుకున్నట్టయితే ఆయన నీకు ఈ సముద్రం అనే నావ, ఒక చిన్న నావలో ఎలా అయితే ఇక్కడి నుంచి నిన్ను దాటించగల శక్తి ఆలకు ఉంటుంది, నువ్వు ఈజీగా దాటగలవు అనేసి ఆయన చక్కగా చెప్తున్నాడు. ఇది శరీరం కావాలి అంటే, ఈ శరీరం ఏర్పడడానికి కారణం ఏంటి అంటే పూర్వజన్మలో నువ్వు చేసుకున్న ప్రారాబ్ధ కర్మలు. ఆ ప్రారాబ్ధ కర్మల ద్వారా నీకు ఈ శరీరం ఏర్పడుతుంది. ఆ కర్మలని నిర్వర్తన చేయడానికి నువ్వు ఈ శరీరం తీసుకుంటూ నువ్వు కర్మలు చేస్తున్నావు. ఈ కర్మల్ని నువ్వు ఎంతకాలం చేస్తావు అంటే, మంచి కర్మలు చేసినట్టయితే మంచిగా ఉంటాయి, చెడ్డ కర్మలు చేసినట్టయితే చెడ్డగా ఉంటాయి. మళ్ళీ నీకు మోక్షప్రాప్తి కావాలంటే ఈ విధంగా చేసినట్టయితే నీకు మోక్షప్రాప్తి అవుతుంది అని భగవంతుడు నొక్కు చెప్తున్నాడు అనమాట. ఇది మమత, ఆసక్తి, వాసనలు. అంటే నువ్వు ఎప్పుడైతే తత్వజ్ఞానంలోకి వెళ్ళావో నీకు ఈ మమకారం ఉండదు, ఆ తర్వాత ఆసక్తి అన్నది ఉండదు. ఇలాంటివేమీ నువ్వు లేకుండా నువ్వు దానికి ఇంకా తావు ఉండదు అనమాట. ఎందుకు? నువ్వు పూర్తిగా అద్భుతం అయిపోయావు. అందుగురించి నీకు ఈ మమత, ఆసక్తి, వాసనలు ఏమీ నీకు నిర్వర్తించవు, ఇవి ఏమీ దగ్గరికి రావు. అందుగురించి నువ్వు సక్సెస్ అవుతావు. అందులో సమస్త కర్మలను నువ్వు నశిస్తాయి. నీకు ఎప్పుడైతే ఈ కర్మలు లేకుండా నీకు ఈ వాసనల దగ్గర రాకుండా నువ్వు ఎప్పుడైతే చూసుకుంటావో, నువ్వు ఈ కర్మ ఫలాలు
ఆ కర్మ తాలూకా ఫలాలు నీకు అసలుకి ఉండవు. దానితో సంబంధమే ఉండదు. సంబంధం ఉండకుండా ఓన్లీ భగవతత్వాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ భగవంతుని సన్నిధిలో ఉండగలవు. సాయిరామ్.